ఓకే, మేము ఇలా మేకలకి పోతున్నాం. బాబాయ్ బాబాయ్ నేను బాబాయ్ హాయ్ చెప్పు బాబాయ్. హాయ్ అన్న. ఓకే, ఇవి మా 3 ఇంట్లు కడవి మేకలు. ఇవి కనిపిస్తున్నాయి. ఇవాళ ఆ కొండకి తీసుకుపోతున్నాం. కనిపిస్తుందా ఆడనే చూపిస్తుందండి. మేకలు మేపడం కొంచెం కష్టంగా ఉంటుంది బ్రో, కానీ కాస్త ఓపిక పడితే చాలు, మనకు కావాల్సినప్పుడల్లా పైసలు వస్తాయి. వెయిట్, మీకు వ్యూ చూపిస్తా చూడండి ఎట్లా ఉంటుందో. మా సైడ్ లొకేషన్ చూపిస్తా. ఎట్లాంటి ప్లేస్లలో తీసుకెళ్తాము, చాలా రిస్కీగా ఉంటాయి, కొంచెం చూపిస్తా చూడండి. లొకేషన్స్ ఎట్లా ఉంటాయి కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందా? అగ్గో కనిపిస్తుందా? ఆడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన. ఈడ నుంచి కింద పడ్డామంటే ఇక లేవాల్సిన పని ఉండదు, మొత్తం డౌన్. ఇక తిరిగిపోయిన బట్టలు మా అడుగుకి వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకొని వస్తే ఇక కొనక్కర్లేదు కొత్తవి, అవి అట్లానే పోతాయి ఇక. అందుకని ఇట్లా చిరిగిపోయిన బట్టలు వేసుకొని వస్తాం. ప్యాంటు మస్టర్డ్ షూట్ ఉండాలి మా, లేకుంటే దోమలు పటాయిస్తాయి, తట్టుకోలేము ఇక. అప్పుడప్పుడు వస్తుంటా నేను, మా డాడీనే పోతుంటాడు. ఇవాళ పొలాల్లో వరి పంట అవుతుంది కదా, పనికి పోయిండ్రు, నేను మేకలకు వచ్చిన. నాకు వచ్చిన పనులు 2 మా. ఒకటి ఇంట్లో అమ్మతో తిట్లు కాయడం, 2 ఈ మేకలకి రావడం. 10 ఏళ్ళుగా ఇట్లానే బతికేస్తున్నా, మేకలు మేపుకుంటూ కాలేజీకి పోతూ. చెప్పడం మర్చిపోయా, నాది డిగ్రీ అయిపోయింది మా, మొత్తం క్లియర్ అయిపోయినాయి. మేకలకు వస్తే ఇట్లా డొంకలు కూడా తిరగాలి మా. ఎట్లా ఉంటుంది అది చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది. నిన్న గాలికి ఆ కొమ్మ పడిపోయింది మా. ఆ టైంలో కింద ఎవరైనా ఉంటే అవుతుంది ఇక పని. మా బ్రోస్, ఈ కాయ ఏందో తెలుసా? కస్టర్డ్ యాపిల్. పండితే బాగుంటుంది మా తినడానికి. ఎప్పుడైనా తిన్నారా? ఇగో ఈ చెట్లు మొత్తం అవి మా. ఒక్కటంటే ఒకటే పగిలింది మా. టేస్ట్ చేద్దామా, టేస్ట్ చేద్దాం. ఇంకో మా ఆకలిస్తుంది. బాగుంది మా. 5 అయింది మా, ఇంటికి తెచ్చేస్తున్నాం. ఇగో బాబాయ్ కూడా వర్షం పడిపోయింది ఫుల్గా. ఇంటికి వచ్చేసినామా, ఇంటికి వచ్చేసినాం.